స్తోత్రం. ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. నేను గడ్డి పరక కన్నా హీనమై ఉన్నాను, గాడిద కన్నా హీనమై ఉన్నాను ప్రభు. ఈ పాటి వారిని కేవలం నీ కృపలో నువ్వు నిలబెట్టి ఉన్నావు ప్రభు. నీ వాక్యము మేమందరము ధ్యానము చేయుచుండగా వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించమని, ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని నువ్వే దర్శించి, నువ్వే ఆ హృదయము నువ్వు ఏ విధంగా అయితే తెరిచావో అటువలే నీ వాక్యముతో ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తెరవండి ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరూ నీ కృపలో స్వతంత్రించుకున్నట్లు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యోహాను సువార్త అందరికీ తెలిసిన వాక్యమే. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. అండర్లైన్ చేసుకోండి. 3 వాక్యాలు మాట్లాడుకుందాం. దాంట్లో మొట్టమొదటి వాక్యం ఇది. ఇష్టమైతే రాసుకోండి కూడా. ఫస్ట్ది ఇది స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట. ఇది ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, యేసు ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. అక్కడ తప్ప అన్న 2 అక్షరాలు కూడా ఒకటి ఉంది, ఒక పదం. ఇది ఈ వాక్యం వివరించుకుందాం. రెండో మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:22. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22. యేసు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ప్లస్ రాసుకోండి. ఫస్ట్ సెంటెన్స్లోనేమో తప్ప, యేసుక్రీస్తు తప్ప వేరే మార్గం లేదు, వేరే జీవం లేదు, వేరే సత్యము లేదు. అలాగే ఇక్కడ యేసు రక్తము తప్ప పాపక్షమాపణ లేదు. హెబ్రీ 9:22లో రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. మళ్ళీ 3వ మాట హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయునుట అసాధ్యం. హెబ్రీ 11:6. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. 3 అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి. దీంట్లో మొట్టమొదటి మాట గురించి మాట్లాడుకున్నాం. ఓకేనా? 3 మాట్లాడుకున్నాం. ఈ 3లో కామన్ పాయింట్ ఏంటి? మూడు మాటల్లో ఏదన్నా సరే కామన్గా ఉన్న పాయింట్ ఏదైనా ఉందా? ఆలోచన చేయండి. మొట్టమొదటి వాక్యంలో ఏసే మార్గము, ఏసే జీవము, ఏసే సత్యము, ఆయన ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకి రాలేడు. సో ఫస్ట్ది అది. రెండోది యేసు యొక్క రక్తం గురించి. యేసు యొక్క రక్తము తప్ప పాపక్షమాపణ లేదు, అది రెండో మాట. రిఫరెన్స్ హెబ్రీ 9:22. నెక్స్ట్ విశ్వాసం గురించి. విశ్వాసము లేకుండా ఎవరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఓకే, ఆలోచన చేయండి. ఏది దీంట్లో కామన్ పాయింట్? 3లో ఏం అర్థం కావట్లేదా?
ఫస్ట్ దాంట్లో క్లియర్గా చెప్పారు. ఉదాహరణకి ప్రాక్టికల్గా ఆలోచించండి. ఈ ఊరు కొల్లూరు, తెనాలి మనం వెళ్ళాలి, ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళాలి. మీకు తెలిసిన మార్గాలు ఏంటో చెప్పండి. తెనాలి వెళ్ళాలి, ఎలా వెళ్తారు? ఇక్కడి నుంచి వేమూరు, జంపని, పెదరావూరు, తెనాలి. ఇంకో మార్గం ఇక్కడి నుంచి క్రాపలో నుంచి మళ్ళీ వేమూరు, మళ్ళీ పెదరావూరు, అట్లా. ఇంకో మార్గం కరకట్ట ఎక్కుతాం, అత్తోట మీద నుంచి అట్లా 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 వెళ్తారు, అమర్తులు సంథింగ్ ఏదో ఊరు. ఇంకేమున్నాయి? ఈపూరు, ఇక్కడి నుంచి ఈపూరు వెళ్ళి ఈపూరులో నుంచి మళ్ళీ తెనాలి వెళ్తారు. అవునా? ఇంకేమున్నాయి? సరే, ఇటు నుంచి వెనక నుంచి వెళ్తే ఇక్కడి నుంచి బట్టిప్రోలు, వెల్టూరు, బట్టిప్రోలు, అటు నుంచి చావల మీద నుంచి మళ్ళీ తెనాలి, చావల వరకు వెళ్ళి మళ్ళీ జంపం తగలకుండా మళ్ళీ పెదరావూరు వెళ్ళి అటు నుంచి మళ్ళీ తెనాలి వెళ్ళవచ్చు. ఓకే, ఇదేదో నాకు తెలిసినవి సుమారు ఇక్కడే 4-5 మార్గాలు చెప్పామా. ఒక ఊరు వెళ్తానికి ఇక్కడే మనకు తెలిసిన ఊరు, ఫెమిలియర్గా ఉన్న ఊరు, ఇక్కడే 5 మార్గాలు సుమారు కనిపిస్తున్నాయి మీకు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క యోహాను సువార్త 14:6లో స్పష్టంగా చెప్తున్నారు, మన భూలోకంలో ఉన్నాం, పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఇక్కడ కొల్లూరు నుంచి తెనాలికి 5 మార్గాలు ఉన్నట్టు భూలోకంలో నుంచి పరలోకానికి 5 మార్గాలు ఉన్నాయా, 50 మార్గాలు ఉన్నాయా, 5,000 మార్గాలు ఉన్నాయా, 5 కోట్ల మార్గాలు ఉన్నాయా? ఒకటే మార్గం. రెండో మార్గం ఉందా? ఒకటే మార్గం. స్పష్టంగా చెప్తుంది, నేను తప్ప, నా ద్వారా తప్ప. సో మీ టార్గెట్ అసలు ఏంటి? తెనాలి రీచ్ అవ్వడం మీ టార్గెటా? ఈ లోకంలో ఉన్న కుటుంబం గురించి, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి, పిల్లల గురించి, వారి యొక్క భవిష్యత్తుల గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి ఏదన్నా కూడబెట్టుకొని ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, ధనము, బంగారము, వెండి ఇవన్నీ కూడబెట్టుకోవటం, ఇలాంటి వాటి కోసమే మన భూలోకంలో బ్రతుకుతున్నామా? లేకపోతే నిత్య జీవం అయిన పరలోకంలో తండ్రి యొద్ద ఎల్లవేళలా మనం ఉండటానికి ఉన్న ఆ యొక్క శ్రేష్టమైన అర్హత కోసం మనం కనిపెట్టుకొని ఈ లోకంలో సాధన చేస్తున్నామా? చెప్పండి. ఈ లోకంలో మనం ఎందుకున్నాం? ఈ లోకంలో ఎందుకున్నావు? ఈ లోకంలో పని ఉండి నువ్వేం చేస్తున్నావు చెప్పు. తెలీదా ఎందుకుంటున్నావు? అక్కడ పరలోకంలో మనం నివాసయోగ్యంగా ఉండటానికి మనకొక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ సిద్ధపాటు చేసుకోవటానికి ఇక్కడే మనం తర్ఫీదు పొందుకొని యేసు ద్వారా యేసును వెంబడిస్తే ఆ యొక్క మార్గము, యేసుక్రీస్తు ప్రభు చూపించిన మార్గం కాదు, యేసుక్రీస్తు ప్రభు ఏ మార్గము గుండా నడుచుకుంటూ వెళ్ళారో అదే మార్గంలో మనం ఫాలో అవుతూ వెళ్ళాలి. అవునా కదా? ఎక్కడా కూడా బైబిల్లో ఇలా వెళ్ళు, ఇప్పుడు ఎవరన్నా మనకి రోడ్డు మీద ఉన్నాడు, అడ్రస్ అర్థం కాలేదని చెప్పారనుకోండి, ఇలా వెళ్ళు అని చెప్తాం. జనరల్గా ఏ మనిషి అన్నా చెప్తాడు. అంతేగాని చేపట్టుకొని ఆ డెస్టినేషన్ తీసుకెళ్ళి తిప్పుతారా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చెబుతున్నారు? ఇలా వెళ్ళు అని చెప్పడం మాత్రమే కాదు, ఆయనతో పాటు చేయి పట్టుకొని తీసుకువెళ్ళి పరలోకంలో మనకొక ప్లేస్ అలాట్ చేస్తారు. ఇప్పుడు ఏదైనా కష్టం వచ్చింది, ఎవరైనా పలానా సలహాలు ఇస్తారు, తెలుగుగలడు ఏమంటాడు? సలహాలు అయితే బాగానే ఇస్తారులే, నా సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నీకు అర్థమవుద్ది, అది ఎంత కష్టమో, ఎంత ఇబ్బందో, ఎంత బాధో నీకు తెలుస్తుంది, దూరంగా ఉండి నీకేం తెలుస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావు అని మాట్లాడతారు మనుషులు. కానీ దేవుడు ఎలా చెప్తున్నారు? అలా వెళ్ళిపో అని దేవుడు ఎక్కడా చెప్పలా. ఆయన నడిచిన మార్గమును మనకు చూపించి అదే మార్గము గుండా ఆయనతో పాటు ఆయనే మనల్ని తీసుకెళ్తాడు. స్పష్టంగా ఉందా లేదా వాక్యం? ఆయన ఏ మార్గం గుండా వెళ్ళారో ఆ మార్గాన్నే మనం ఫాలో అవ్వాలి. ప్లస్ ఆయనతోనే పరిశుద్ధాత్మ దేవుడు మన శరీరంలో నివాసయోగ్యంగా ఉండి ఆయన నడిపిస్తూనే వెళ్తాడు. అప్పుడు మనం డెస్టినేషన్ రీచ్ అవుతామా లేదా? ఇప్పుడు మరి నువ్వు ఇక్కడ ఈ లోకంలో ఉన్నావు, భూలోకంలో, నీ గురేంటి? నీ యొక్క గమ్యస్థలం ఏంటి?
ఆ గమ్యస్థలానికి వెళ్ళటానికి నువ్వు ఎంచుకున్న మార్గం ఏంటి? అసలు నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావు? నువ్వు నడిచే మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా? ఏదో ఒకసారి చెప్పు. సమాధానం దేవుడికి చెప్పండి. నువ్వు నడిచే నీ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో ఆయన ఉన్నాడా? నువ్వు నడిచే మార్గంలో ఆయనతో పాటే నువ్వు వెళ్తున్నావా? నువ్వు వెళ్ళే ప్రతి చోటకి యేసుక్రీస్తు ప్రభువుని నీతో పాటు తీసుకెళ్తున్నావా? ఇక్కడ బోర్డు పెట్టా. ఎందుకు పెట్టాను? ఉన్న అర్థం కావటానికి. మార్గము. నేనైతే ఎక్కడో అడుగు భాగంలో ఉన్నా. ఇక్కడి నుంచి నేను పైకి వెళ్ళాలి. నేను ఎంచుకునే మార్గాలు రకరకాలుగా ఉంటాయి. మీరు అందరూ చదువుకున్న వాళ్ళైతే కనుక ఒక ఊరు నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ పెడితే ఎన్ని రకాల మార్గాలు వస్తాయి. తక్కువ దూరంలో ఉన్న మార్గం వస్తుంది, ఫాస్ట్గా వెళ్ళే దూరం వస్తుంది, ట్రాఫిక్ ఉన్న మార్గం వస్తుంది, రకరకాలుగా వస్తాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, నేనే మార్గం అని. ఆయన ద్వారా తప్ప వేరొక మార్గం లేనే లేదు. యేసుతో నడుచుకుంటూ వెళ్తేనే నేను పరలోకంలో చేర్చబడతాను. యేసు లేకుండా నేను ఏ రోడ్డు తీసుకున్నా, ఏ మార్గం గుండా వెళ్ళినా, ఎలాంటి ప్రయాణం చేసినా పరలోకంలో నేను చేర్చబడతానా? చెప్పు నువ్వే. 14:6 చూసి. ఈ వాక్యము ఎవరో భక్తుడు చెప్పిన మాట కూడా కాదు, స్పష్టంగా రాసుంది. యేసుక్రీస్తు ప్రభు స్వయానా చెప్తున్న మాట. ప్రశ్నించుకో, నీ మార్గంలో యేసయ్య ఉన్నాడా లేదా? నీ మార్గంలో నువ్వు యేసయ్య ఒక చేయబట్టుకొని నడిపింపబడుతున్నావా లేదా? నువ్వు వెళ్ళే ప్రతి ప్లేస్కి తీసుకెళ్తున్నావా? యేసయ్య యొక్క కనుదృష్టిని తప్పించుకొని ఈ యొక్క లోకంలో నువ్వు దాగుకున్న ప్రదేశం ఒక్కటన్నా ఉందా? భూమిలో ఒక్కటన్నా ఉందా? పోనీ ఆకాశంలో ఉందా? పోనీ సముద్రంలో ఉందా? ఎక్కడ తప్పించుకుని వెళ్తావు ఆయన కనుదృష్టిని? 4 గోడల మధ్య ఉంటే కనిపించకుండా ఉంటావా? ఇంకెక్కడన్నా సరే హిడెన్ ప్లేస్ ఎక్కడన్నా భూమి మీద ఒక్కటన్నా ఉందా? నువ్వు చెప్పగలవా? మరి ప్రశ్నించుకో. నేనైతే ప్రశ్నిస్తున్నాను. నువ్వు దేవునికి సమాధానం చెప్పు. నువ్వు వెళ్ళే ప్రతి ప్లేస్ తో పాటు యేసయ్య వస్తున్నాడా రావట్లేదా? ఒకవేళ యేసు రాని ప్రదేశం ఒకవేళ ఉంటే, అంటే పరిశుద్ధత లేని ప్రదేశం ఏదన్నా ఉంటే నువ్వెందుకు వెళ్తున్నావు? యేసు వద్దంటున్నాడుగా. ఆలోచన చేసుకో. నీ యొక్క నడక ఎలా ఉంది? నీ యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, యేసు ద్వారానే తప్ప. అక్కడ హైలైట్ అయింది ఇది ఒకటే. యేసు ద్వారానే తప్ప. ఎన్ని మార్గాలన్నా ఉండొచ్చు, ఎన్ని మతాలన్నా ఉండొచ్చు, ఎన్ని సత్యాలన్నా ఉండొచ్చు, ఎన్ని జీవాలన్నా ఉండొచ్చు, కానీ అన్నిటిలో కల్లా ఓన్లీ వన్ మిగిలి ఉంటుంది. ఒకే ఒకటి మిగిలిద్ది, అదే యేసు. యేసు ద్వారా తప్ప ఇంకే విధంగా నువ్వు తండ్రి యొద్దకి రాలేవు. ఈ యొక్క లోకంలో నీ యొక్క అవసరం ఏదన్నా పెట్టుకో. ఇక్కడ నీ యొక్క అవసరం, నేను ఇందాక ఇక్కడ పరలోక రాజ్యం రాసా కదా, ఇప్పుడు లోకంలో ఉన్నాం కాబట్టి లోకంలో నీ యొక్క అవసరం ఏదన్నా ఇక్కడ పెట్టుకో. నువ్వు ఎక్కడో నీ యొక్క దైనందిక జీవితంలో కింద ఉన్నావు. నీకు కావాల్సిన గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే నీ సొంతంగా నువ్వు ప్రయాణమై వెళ్ళాలా, లేకపోతే వాక్యానుసారంగా నువ్వు ప్రయాణం వెళ్తే నీ యొక్క గోల్ రీచ్ అవుతావా? ఉద్యోగం వచ్చు, వాక్యానుసారంగా వెళ్తేనే నీ యొక్క ఉద్యోగం నీకు వస్తుందా, లేకపోతే మానవరీత్యా ప్రయత్నాలు చేసుకుంటే ఉద్యోగం వస్తుందా? పెళ్ళి అవ్వచ్చు, పెళ్ళిదే ఉంది. మగవాళ్ళకి ఆడాలను చూసి పెళ్లి చేసేసుకోవచ్చు, ఆడాళ్ళకు పురుషులను చూసి పెళ్లి చేసేసుకోవచ్చు. కానీ నీ వివాహంలో ఉండాల్సింది ప్రభు, సమాధానకర్త అయిన దేవుడు ఉంటేనే ఆ భార్య భర్తలు సంతోషంగా ఉంటారు. ఓకే, జస్ట్ లింగభేదం చూసేసి భార్య భర్త అదే పురుషుడు స్త్రీను కలిపేయటం పెళ్ళి మాత్రమే కాదు. ఆ పెళ్ళిలో ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభు. యేసు ఆ యొక్క స్త్రీలో లేకపోతే ఆ యొక్క పురుషుల్లో ఉంటేనే ఆ ఇరువురు కలిపి ఒక కుటుంబంగా కట్టబడతారు. యేసు ద్వారానే ఆ కుటుంబము సమాధానకరంగా ప్రేమగా ఉంటుంది. యేసు లేకపోతే. నెక్స్ట్ ఆరోగ్యం చూసుకో. ఆరోగ్యం, ఎన్ని రోగాలు ఉన్నాయి? అన్ని రోగాలకి లోకంలో మందులు ఉన్నాయా? మందులు లేని రోగం ఎన్ని ఉన్నాయి?
ఇది చెప్పండి ఏదన్నా. ఫిల్మ్ యాక్టర్స్ మనందరికీ తెలుసు. వాళ్ళలో ఫిల్మ్ యాక్టర్స్ అంటేనే ఒక్కొక్క సినిమాకి కోట్లు సినిమా తీసుకుంటారు, డబ్బులు తీసుకుంటారు. అంత డబ్బులుండి కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు. వాళ్ళు ఏం కొద్దువా? క్యాన్సర్తో చచ్చిపోయిన ఫిల్మ్ యాక్టర్స్ ఎవరు లేరా? హార్ట్ అటాక్తో చచ్చిపోయిన ఫిల్మ్ యాక్టర్స్ ఎవరు లేరా? కరోనా వల్ల చచ్చిపోయిన వాళ్ళు లేరా? అంతకుముందు కాలంలో ఎయిడ్స్తో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు లేరా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయనే పరమ వైద్యుడు అని. మరి ఆయన ద్వారా మనకి వాక్యం అనే వైద్యం అందింపబడకుండా ఉంటే నీకు ఆయుష్ ఎలా వస్తుంది? నీ యొక్క మార్గంలో దేవుడు వెంబడి వెళ్తేనే నీకు స్వస్థత. దేహ స్వస్థత అయినా సరే, హృదయ స్వస్థత అయినా సరే దేవుడు మాత్రమే ఇవ్వాలి. యేసయ్య లేకుండా ఏ ఒక్క ఎక్విప్మెంట్తో అయినా సరే, ఆహారం ద్వారా అయినా సరే నీ యొక్క హృదయము స్వస్థత అనుగ్రహింపబడుతుందా? అది నా ప్రశ్న. నువ్వు సమాధానం చెప్తావా? బైబిల్ తెలుసుగా నీకు. యేసుక్రీస్తు ప్రభువు తప్ప నీ యొక్క ఆహారం ద్వారా నీకు స్వస్థత వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తప్ప నీ యొక్క హృదయంలో స్వస్థత, హృదయ స్వస్థత నీకు వస్తుందా? ఈ యొక్క మార్గంలో నీ యొక్క డెస్టినేషన్ ఏదైనా నువ్వు పెట్టుకో, నీ అవసరం ఏదైనా నువ్వు పెట్టుకో. ఆ యొక్క అవసరాన్ని, ఆ యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఏదన్నా చేయగలవా? ఒకటి చేయగలవా? ఏం చేయగలవు? దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వేమన్నా చేయగలవా? చేయగలరా? చేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది చేస్తే? వాక్యానికి తెలిసి వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆ తీర్పు దినమునందు దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు? సో నీ యొక్క అనుదినము జ్ఞాపకం చేసుకో. నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో క్రీస్తు ఉన్నాడా లేడా? నువ్వు తినే ప్రతి ఒక్క భోజనములో క్రీస్తు ఉన్నాడా లేడా? నీ యొక్క ఉద్యోగంలో క్రీస్తు ఉన్నాడా లేడా? నీ యొక్క నోటి మాటలో క్రీస్తు గురించి నువ్వు పలుకుతున్నావా లేదా? నీ యొక్క ఆలోచనలో క్రీస్తు ఉన్నాడా లేడా? నీ హృదయంలో పుట్టే తలంపుల్లో క్రీస్తు ఉన్నాడా లేదా? నీ యొక్క నిద్రలో, ఆ నిద్రలో వచ్చే కళ్ళలో కూడా క్రీస్తు ఉన్నాడా లేదా? దుష్టుని వల్ల కూడా కళ్ళు వస్తాయి, కానీ నీ నిద్రని దేవుడికి అప్పగిస్తే నీ యొక్క నిద్ర కూడా దేవుడు కాపలా కాసి దేవదూతల ద్వారా కలలు ఇస్తారు. అలా కాకుండా ఉంటే దుష్టుడి వల్ల, అపవాది వల్ల నీచమైన, అపవిత్రమైన కళ్ళు వస్తాయి. ఏది చూసుకున్నా సరే యేసు ద్వారానే. నీ అవసరం ఏదైనా సరే, నీ గురి ఏదైనా సరే, అది నువ్వు పొందుకోవాలంటే భూలోకంలో ఉన్న నీ యొక్క కోరిక అవ్వచ్చు, పరలోకంలో దేవుడు ఎదుట నువ్వు నివసించే ఆ యొక్క గొప్ప భాగ్యమైన అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏది కావాలన్నా అది కేవలం ఒక్కరి ద్వారా మాత్రమే. ఆ ఒక్కడు ఎవడు? ఆ ఒక్కడు? 14:6 చూసారా? యేసు. ఈ ప్రశ్నలు ప్రతిదీ మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము, యేసు ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నెక్స్ట్ రక్తం గురించి హెబ్రీ 9:22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, రెండోదేమో కొత్త నిబంధన. పాత నిబంధన గ్రంథము మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు ఇచ్చిన ప్రతి ఆజ్ఞల చొప్పున లిఖింపబడి ఉన్నాయి. పలానా పాపానికి పలానా యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ ఉంటుంది అని చెప్పి ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో స్పష్టంగా ఉంది. దాని తగినట్టే ఈ చేశారా, ఓకే, దీన్ని బట్టి అది ఆ పౌరం యొక్క రక్తం, దీన్ని బట్టి ఆ యొక్క గొర్రె యొక్క రక్తం, దీన్ని బట్టి ఆ యొక్క కోడె యొక్క రక్తం, దీన్ని బట్టి పలానా పాపాన్ని బట్టి ఆ యొక్క పశువు యొక్క రక్తం అని చెప్పి స్పష్టంగా నిబంధనలతో కూడిన, నియమాలతో కూడిన పాపక్షమాపణ మొత్తం రాసుందా లేదా? నిర్గమాకాండంలో ఉంటుంది, లేవీకాండంలో ఉంటుంది. దానికి తగినట్టే మొత్తము పాత నిబంధన గ్రంథము నెరవేరబడిన పిమ్మట దేవుడు ఆ యొక్క శాసనము లిఖింపజేశాడు. అదంతా 14వ వచనం నుంచి చూడండి.
16 వచనం 9:16 మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యం. హెబ్రీ 9:16 మరణ శాసనం ఎవరు రాశారు? పాత నిబంధన గ్రంథం ఎవరు రాశారు? మనిషే రాశాడు. కానీ ఆ మనిషిలో ఉన్న దేవుడి యొక్క ఆత్మ ద్వారానే ఆ మనిషి రాశాడు. సో మరణ శాసనం ఎవరు రాశారు? 10 కమాండ్మెంట్స్ చేతులతో రాసింది మాత్రం మోషే గారే. కానీ ఆ ఆజ్ఞలు ఇచ్చి ఎవరు డిక్టేట్ చేస్తే ఆయన ఆ యొక్క రాతి ఫలాల మీద రాశారు? యెహోవా దేవుడే కదా. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వారిని మరణము అవశ్యం. స్పష్టంగా రాసింది. ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? దేవుడు సూటిగా అడుగుతున్నాడు. మరణ శాసనం ఆయనే రాశారు. ఆ మరణ శాసనము రాసిన వారి మరణము చిందింపకుండా పాప క్షమాపణ లేనే లేదు. ఆదాము గారు అవ్వమ్మ గారు ఎప్పుడైతే దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి ఆజ్ఞ ప్రకారం నడవకుండా ఉన్నారో అప్పుడే పాపం వారి యొక్క హృదయంను వారి యొక్క దేహాన్ని ఏలింది. అక్కడ వారి యొక్క గర్భం నుంచి వచ్చిన జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్లో ఉన్న వాళ్ళమే మనందరం. ఎలా అయితే ఆదాము దగ్గర నుంచి పాపం వచ్చిందో ఆ పాపాన్ని ఎలా పరిహరించాలి, ఎలా క్షమించబడాలి అనేది దేవుడు రాసిచ్చారు. అది నెరవేర్పు ఎక్కడి నుంచి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్పు జరిగింది. ఆ యేసుక్రీస్తు ప్రభు చిందించిన ఆ యొక్క రక్తము ద్వారా నీ పాపం క్షమాపణ ఉందా లేదా? మరి యేసు యొక్క రక్తము గురించి మనము నిర్లక్ష్యంగా స్వభావంతో ఉన్నామా? క్రమశిక్షణ కలిగి యేసు యొక్క రక్తం పానం చేయడానికి ఎంత మేర నీ యొక్క హృదయాన్ని నీ యొక్క ఆలోచనలను నియంత్రించుకొని దేవుడి కోసం నీ హృదయాన్ని సిద్ధము చేసుకొని ఈ యొక్క బలారాధన కోసం వచ్చావు? ప్రార్థనతో సిద్ధపడ్డావా? దేవుడితో ఒక రిలేషన్ అంటే ప్రార్థనతో ఏకీభవించి నీ ఆలోచనలను దేవుడి యొక్క ఆలోచనలకి అప్పగించేసి సరెండర్ చేసి నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తావు? దేవుడి యొక్క చిత్తానికి లోబడి నీ యొక్క ఇష్టాలు మొత్తం కంట్రోల్ చేసుకొని లేకపోతే అవి నీ ఇష్టం ప్రకారం జరగకుండా కేవలం దేవుడి యొక్క చిత్తం ప్రకారమే నువ్వు ప్రవర్తించినవి ఎన్నున్నాయి? ఆ రక్తము యొక్క పానం చేయటానికి నీ హృదయం ఎంతవరకు నువ్వు సిద్ధం చేసుకున్నావు? నీ యొక్క దేహం ఎంతవరకు నువ్వు సిద్ధం చేసుకున్నావు? మరణ శాసనం రాసిన యేసుక్రీస్తు ప్రభు లేకపోతే యెహోవా దేవుడి యొక్క మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాడిని మరణము అవశ్యము. దాని గురించి డీటెయిల్గా 14 నుంచి 22 వరకు ఆ యొక్క రక్తం గురించి డీటెయిల్గా రాస్తుంది. లాస్ట్ వచనం, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పవచ్చును. మనం మాట్లాడుకుంటున్న యొక్క 3 మాటల్లో కామన్ పాయింట్లో ఫస్ట్ది వచ్చేసి యేసు తప్ప నువ్వు ఏ మార్గంలో వెళ్ళలేవు. ఒకవేళ వెళ్తే కనుక పరలోకంలోకి నువ్వు రీచ్ అవ్వలేవు, తండ్రి ఎద్దుకు నువ్వు రాలేవు. అలాగే యేసు రక్తము తప్ప నీ యొక్క పాపం పరిహరింపబడదు. యేసు రక్తం తప్ప నీ యొక్క పాపానికి క్షమాపణ లేదు. అటువంటి యేసు రక్తం కోసం నిన్ను నువ్వు నల్లగా కొట్టుకొని నీ పాపాన్ని అణిచివేసుకొని దేవుడి కోసం కనిపెట్టుకొని సిద్ధపడి ఆయన యొక్క సన్నిధికి నువ్వు రావాలి. ఓకే. 3వది 11:6 ఇది విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యం. విశ్వాసం, ఈ యొక్క విశ్వాసం నీ అంతట నువ్వు కలుగు చేసుకునేదేనా? వాక్యంలో ఉంటుంది హెబ్రీ 11:12 విశ్వాసమునకు కర్త ఆయనే, విశ్వాసమును కొనసాగించేవాడు ఆయనే. మరి నువ్వేం చేయాలి? అన్నీ ఆయనే నీ హృదయంలో విశ్వాసం ఇస్తాడు, ఆయనే నీ హృదయంలో కొనసాగిస్తూ ఉంటాడు. మరి నువ్వేం చేయాలి? నేను ఎలా పడితే అలా ఉన్నా విశ్వాసం కర్త ఆయనే కాబట్టి కొనసాగించేవాడు ఆయనే కాబట్టి ఆయనే చూసుకుంటాడులే, నా విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు. సో నాకు నచ్చినట్టు నేను ఉంటా, అలా అనుకోవచ్చా?
అలా అనుకోవచ్చా? మరి నువ్వు పరిశీలించుకో, నువ్వు ఎలా పడితే అలా ఉండి ఈ దేవుడే చేసేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే దేవుడి యొక్క ఇష్టానికి తగినట్టు నువ్వు ఉంటే అప్పుడు నీలో ఆ యొక్క విశ్వాసమును దేవుడు కొనసాగిస్తాడా? ప్రశ్న అర్థమవుతుందా? 12:2 ఏముంది? విశ్వాసమును కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు అని వాక్యంలో ఉంది. నా హృదయంలో విశ్వాసం అనే బీజం వేసేది యేసుక్రీస్తు ప్రభువే, దాన్ని కొనసాగించేవాడు యేసుక్రీస్తు ప్రభువే. సో ఆయనే విశ్వాసం అనే విత్తనం వేస్తాడు, ఆయనే దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి మొత్తం ఆయన చూసుకుంటాడులే. నాకు నచ్చినట్టు నేను ఉంటాలే, నాకు నచ్చినట్టు నేను, ఉదాహరణకి యవనస్తుల్లో చూసుకుంటే సినిమాలు చూసుకోవచ్చు, నేత్రాశతో చూడొచ్చు, శరీరాశతో చూడొచ్చు, జీవకుటుంబం ప్రకారం ఉండొచ్చు. నాకు నచ్చినట్టు నేను ఉంటా. వాక్యం స్పష్టంగా ఉంది కదా, ఆయనే కర్త, ఆయనే కొనసాగిస్తాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడుగా, నాదే ఉందిలే. అలా మన యొక్క ఆలోచనలు ఉంటే, అలా మన యొక్క ప్రవర్తన ఉంటే నీ హృదయంలో విశ్వాసం కొనసాగింపబడుతుందా? ఏది చెప్పు ఒకసారి. నీ హృదయంలో విశ్వాసాన్ని కొనసాగించాలంటే నువ్వు దేవుడి యొక్క వాక్యానుసారంగా ప్రవర్తిస్తేనే నీ యొక్క హృదయంలో విశ్వాసము కొనసాగించగలవు. దేవుడికి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం లేకుండా ఏది లేదు. విశ్వాసం అంటేనే నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. ఏంటి మన నిరీక్షణ? ఉద్యోగ నిరీక్షణ, వ్యాపార నిరీక్షణ, డబ్బు నిరీక్షణ. పరలోకంలో చేర్చబడటం మన నిరీక్షణ. ఈ లోకంలో దేవుడు యొక్క కుమారుడు కుమార్తెలు అని ప్రభువు ద్వారా సాక్ష్యం పొందటమే మన నిరీక్షణ. మన యొక్క నడత, మాట, ప్రవర్తన ప్రతి దాంట్లో క్రీస్తుని కనపరచటమే మన నిరీక్షణ, మన ఓర్పు. దీంతో ఎక్కడైనా సరే మనిషి కనిపించేటట్టు, మనిషి ఉండేటట్టు నోటి మాట ప్రవర్తన ఉంటే నీలో ఎలా విశ్వాసం కొనసాగించబడుతుంది? ప్రశ్నలు రావాలి, ఆ ప్రశ్నలు తగినట్టు సమాధానాలు దేవుడి దగ్గర నుంచి తెలుసుకోవాలి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడై ఉండుట. ఇష్టుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకంలో ఉన్నప్పుడు పరలోకమందు ఉన్న తండ్రి ద్వారా ఎన్నిసార్లు సాక్ష్యం పొందారు? ఇతను నా ప్రియ కుమారుడు, ఇతను బట్టి నేను ఆనందించుతున్నాను. దేవుని యొక్క దూతలు వచ్చి ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పింది? మనుషుల యొక్క సాక్ష్యం కాదు, మనుషుల యొక్క అప్రిసియేషన్ కానే కాదు. దేవుడికి ఇష్టంగా ఉండాలి. అది కేవలం విశ్వాసం ద్వారానే. విశ్వాసం అంటే కోరుకుంటే ప్రతిదీ మనం పొందుకుంటే అది విశ్వాసమా? విశ్వాసం అంటే ఏంటి? బైబిల్ అందరికీ మీకు తెలుసు కదా, అందరికీ మీకు తెలుసు కదా. ఏది అడిగితే అది ఇస్తాను అని దేవుడు యొక్క వాక్యం ఉందా? ఉంది. కానీ దానికి ఒక లింక్ కూడా పెట్టాడు కదా దేవుడు. నా నామమును మీరు ఏది అడిగితే అది స్వతంత్రించుకుంటారు అని వాక్యం ఉంది. సరే, నేను కాలు మోపు ప్రతి ప్రదేశము పాలు తేనెలు ప్రవహించే దేశముగా చేస్తాను అని చెప్పి దేవుడు యెహోషువ గారికి కానీ మోషే గారికి కానీ వాగ్దానం చేశారు. సో నేను ఇక్కడ కాలు మోపుతున్నా, మరి ఇదంతా బంగారం అయిపోవాలిగా, ఇక్కడ ఎమ్మటే పాలు వచ్చేయాలిగా, ఇక్కడ అంతే తేనె రావాలిగా. మరి దేవుడు అక్కడ వాగ్దానం అక్కడ జరగలేదని అర్థమా? మీరు చెప్పిన రెఫరెన్సెస్ మీకు తెలుసుగా, మీరే ప్రాక్టికల్గా ఆలోచించండి. యేసుక్రీస్తు నామమున మీరు ఏది అడిగితే అది మీరు స్వతంత్రించుకుంటారు అని నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడి యొక్క కృప చొప్పున మీరు అనుగ్రహింపబడుతుంది అని వాక్యంలో ఉందా లేదా? అలా ప్రార్థన చేయమన్నారు దేవుడు. అలా ప్రార్థన చేయడానికి దేవుడు దానికి ఒక చిన్న ముడి లేకపోతే ఒకటి లింక్ చేశారు. అది ఏంటిది? దేవుని యొక్క చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగితే అది నీకు అనుగ్రహింపబడుతుంది. అంటే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు అడిగితే నీకు అనుగ్రహింపబడుతుందా? అడిగినవి అన్నీ మనం పొందుకోవాలి అన్న విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కానీ దేవుడు ఎలాంటివి అడగమన్నారు? అది దేవుడి యొక్క చిత్తమా కాదా? ప్రార్థన చేయొద్దని దేవుడు చెప్పాల, ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థన దేవుడి యొక్క చిత్తానికి అప్పగించి ప్రేయర్ చేయాలి.
దేవుడి యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే అది మనం స్వతంత్రించుకోగలమా? పోనీ మీ గర్భవాసాన్ని పుట్టిన పిల్లలు ఉన్నారండి, చిన్నపిల్లలు, అప్పుడే నెలల పిల్లలు అవ్వచ్చు, లేకపోతే సంవత్సరం పిల్లలు అవ్వచ్చు. వాళ్ళు ఏదో మిమ్మల్ని అడిగారు, మీరు కొనపెట్టగలిగిన స్తోమత మీకు ఉంటుంది. ఉదాహరణకి వాడు పావులు అడిగినా రూపాయి అడిగినా మీరు ఇచ్చేస్తారు. ఆ పిల్లోడికి ₹1,00,00,000 అడిగితే మీరు వస్తారా? ₹1,00,00,000 అంటే ఏంటో కూడా తెలియదు, ఎలా వాడుకోవాలో కూడా తెలియదు. నెక్స్ట్ ఆడుకోవడానికి బొమ్మ కానీ ఏదైనా అడిగితే మీరు ఇస్తారు. అదే ఒక పెద్ద రంపం కానీ కత్తి కానీ అడిగాడు అనుకో, ఇమ్మీడియట్గా మీరు కొని ఇచ్చేస్తారా? కత్తి ఎలా పట్టుకోవాలో కూడా అలా తెలుసా? నీ కొడుకే అడిగింది, కొనిపెట్టి ఇచ్చేసేయి. కత్తి కొనడానికి దగ్గర డబ్బులు లేవా? మరి ఎందుకు ఇవ్వరు తల్లిదండ్రులు? సో అట్లాగే విశ్వాసి దేవుని యొక్క చిత్తానుసారంగా తెలుసుకుంటే, కత్తి తీసుకుంటే ఎలా నాకు హాని కలుగుతుంది, ఇది నాకు హాని కలగటం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు నాకు కత్తి ఇవ్వట్ల. ఇది జస్ట్ ఉదాహరణ కింద మాత్రమే చెప్తున్నా. సో నువ్వు ఏం అడిగినా అడగడం తప్పు కాదు. ఆ అడిగేది ఎలా అడగాలి? ఇది నా ఇష్టం, ఈ ఇష్టం నీకు నీ చిత్తంలో ఉందా లేదా? ఓకే, అవును నువ్వు అడిగింది నా చిత్తము అని దేవుడు కనుక సమాధానం చెప్పారనుకో, నువ్వు ఒక్కసారి అడిగినా చాలు, దేవుడు నిశ్చయంగా నీకు ఇస్తాడు. నాదో సాక్ష్యం చూడండి. నేను ఇంటర్మీడియట్లో 10th స్కూల్ సెకండ్ వచ్చి ఉంటా, ఇంటర్మీడియట్లో కాలేజీలో మేబీ టాపర్ అవ్వచ్చు, బీటెక్లో చదువుకోవాలా, ఫ్రెండ్స్తో తిరిగి ఎక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మొత్తానికి అయితే చదివా, పాస్ అయిపోయింది. ఉద్యోగం కోసం ఒక సబ్జెక్ట్ మిగిలి ఉన్నా సరే అది ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉంటూ దొంగతనంగా రాసేవాడిని ఆ పరీక్షలో, అయినా పాస్ అయ్యేవాడిని కాదు. అదే టైంలో ఒరాకిల్ అనే ఒక కంపెనీలో సంవత్సరానికి ఒకసారి ఒక పెద్ద ఫంక్షన్ చేస్తారు, కంపెనీ వాళ్ళే చేస్తారు. ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ మొత్తం కూడా ఆ యొక్క పార్టీలో పార్టిసిపేట్ చేస్తూ జస్ట్ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. ఓకే, ఆ కంపెనీలో ఒక ఫ్రెండ్ పనిచేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి మా బావ రాంబాబు వాళ్ళకి బ్లడ్ రిలేషన్ చుట్టాలు. ఇప్పుడు కంపెనీ తరఫున వాళ్ళు మిగతా వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఎవరో ఒకరు చుట్టాలను కూడా తెచ్చుకోవచ్చు. తను మా వయసు అమ్మాయి, మమ్మల్ని పిలిచింది ఆ ఫంక్షన్కి రా అని. వెళ్ళాం, నేను మా బావ రాంబాబు వెళ్ళాం ఆ అమ్మాయితో పాటు. ఫంక్షన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాం. ఎందుకు వెళ్ళామంటే ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఆ తినటంలో కూడా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. అప్పుడు యవనస్తులం కాబట్టి 25 కూడా ఉండవు వయసు, మేబీ 21, 22 ఉండొచ్చు. రకరకాల నాన్ వెజ్తో కూడిన ఆహారం ఉంటుంది కాబట్టి ఏది పడితే అది, ఎంత పడితే ఎంత తినొచ్చు. అదే దేవుడి భయం లేని వాళ్ళు అయితే ఫుల్గా తాగొచ్చు కూడా. మేమైతే కేవలం ఫుడ్కి ఆశపడి వెళ్ళాం. ఆ యొక్క ఫంక్షన్ జరిగిన విధానాన్ని బట్టి అప్పుడు అంతా అయిపోయింది. తిరిగి వెళ్ళేటప్పుడు మనసులో జస్ట్ అనుకున్నా, ఈ ఎంతో కష్టపడి లేకపోతే ఎంతో చదువుకుంటే తప్ప, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ యొక్క కంపెనీలో ఉద్యోగం రాదు, అబ్బా ఇలాంటి దాంట్లో ఉద్యోగం వస్తే బాగుండు అని మాత్రం అనుకున్నా. అది అనుకున్న టైం కూడా నేనేమీ మోకరించలేదు, నేనేమీ ప్రార్థన చేయలేదు. బండి మీద హైటెక్ సిటీ నుంచి కూకట్పల్లి వెళ్ళేటప్పుడు నేను మా రాంబాబు ఇద్దరమే వెళ్తున్నప్పుడు మనసులో అనుకున్న మాట అంతే. అది జరిగింది ఎప్పుడు 2007లో జరిగింది అనుకుంటా, 2006 కానీ 2007 కానీ జరిగి ఉండొచ్చు. నేనేం ప్రేయర్ చేసుకోవాలా, నేనేం అనుకోవాలా, దేవుణ్ణి విజ్ఞాపన కానీ ప్రార్థన కానీ అసలు దుఃఖపడతాం కానీ ఏం జరగల. జస్ట్ అలా మనసులో అనుకున్నాను, ఇంకా అయిపోయింది. ఇంటికి వెళ్తాం, నిద్రపోవటం, తర్వాత నుంచి నా పని నేను చేసుకుంటాం. అలా నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచినాయి. ఈలోపు విదేశాలు వెళ్ళి రావటం అంతా అయిపోయింది. ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ ఒరాకిల్. నేను ఆ రాత్రి వేళ నేనేం పడలేదు. ఎంతో అర్హత ఉంటే తప్ప, చదువు ఉండి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ ఉద్యోగం రాదు అని జస్ట్ మనసులో అనుకున్నా. వస్తే బాగుండు అనుకున్నాను అంతే. ఆ మాట దేవుడు ఆ రోజు నోట్ చేసుకున్నాడు. 2006 ఉదాహరణ తీసుకున్నా, 2013 6 నుంచి 13 వరకు, అంటే 2006 నుంచి 2013 వరకు ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది? సుమారు 10 లేదా 11 సంవత్సరాలు. ఎన్ని ఉన్నాయి? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు ఉన్నాయి. 7 సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా ప్రేయర్ చేయలేదు దానికోసం.
మీరు వినటానికి ఏమైనా కామెడీగా ఉన్నా నమ్మశక్యంగా లేకపోయినా పర్లేదు, జరిగింది చెబుతున్నా. నేను ఒక్కసారి కూడా ప్రేయర్ చేయలే, ఒక్కసారి కూడా. అసలు నేను అనుకున్నానన్న విషయం కూడా నాకు గుర్తు కూడా లేదు. విదేశాల నుంచి రావటం, అది కూడా హెల్త్ ప్రాబ్లంతో రావటం, అస్వస్థత కోసం ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, మొత్తం టైం అలా గడిచిపోతూ ఉంది. దేవుడి యొక్క మాటకు లోబడి ఉద్యోగం లేకపోయినా పెళ్లి చేసుకోవటం, సరే నా ప్రాబ్లంతో ఎలా గడుస్తూ అలా అయిపోయింది. ఎన్నో ఉద్యోగాలకు వెళ్ళినా ఏది రాలా. ఈ కంపెనీకి ఉద్యోగం వెళ్తే ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ అయ్యాను, కానీ హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే అప్పుడు రెసెషన్ ఉంది కాబట్టి. ఆ టైంలో మళ్ళీ చాలా నెలల తర్వాత వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి తిరిగి ఆ ఉద్యోగం తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, ఇప్పుడు చెప్పే సాక్ష్యానికి ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క చిత్తంలో ఉంటే దేవుడిని ఒక్కసారి అడిగినా అది దేవుని యొక్క చిత్తం అయితే తీసుకొచ్చి నీ చేతిలో అదే పెడతాడు. నువ్వు ఎక్కడున్నా సరే, భూలోకంలో ఎక్కడున్నా సరే, దేవుని యొక్క చిత్తం అయి ఉంటే తీసుకొచ్చి నీ చేతుల్లో అలా పెడతాడు. బీటెక్ 4 ఏళ్ళే, నాకున్న మహాజ్ఞానానికి నేను 6 సంవత్సరాలు చదివా. ఓకే, 6 సంవత్సరాలు చదివినోడికి ఆ ఉద్యోగం ఎవరు అంటే 2 సంవత్సరాలు ఎక్కువ చదివా. ఒక సబ్జెక్ట్ 7 సార్లు ఫెయిల్ అయ్యా. అలాంటి వాడికి ఎవరో కూడా ఆ కంపెనీలో ఉద్యోగం ఎవరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ యొక్క సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఫస్ట్ 3 పొజిషన్స్లో అది ఒకటి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఒరాకిల్. ఆ మూడింటి మధ్య 3 స్థానాలు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాయి. ఎన్ని వందల వేల కంపెనీలు ఉన్నా సరే టాప్ 3లో ఉన్న కంపెనీ అది. దాంట్లో ఉద్యోగం అలా 6 సంవత్సరాలు చదివినవాడికి ఎవరు. పైగా నేను ఫస్ట్ క్లాస్ కూడా కాదు. ఓకే, ఎందుకు ఆ సాక్ష్యం అంటే దేవుడి యొక్క చిత్తం గురించి మాత్రమే చెప్తున్నా. మనం కోరుకుంది, మనం ఇష్టమైంది ఏదైనా సరే మనసులో ప్రేయర్ చేసుకోవాలి. మనసులో వస్తే బాగుండు అనుకున్నా అంతే. ఆనాడు చూసిన దేవుడు అది ఆమెను చెప్పి 7-8 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కూడా దేవుడు అది దాచి ఎంతో కష్టమైనా సరే, అర్హత లేకపోయినా దేవుడు తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ ఉద్యోగంలో వచ్చిన జీతంతోనే నేను బతకటం, నన్ను నమ్ముకున్న బతకటం కూడా దాంట్లోనే జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్పాను అది నేను ఒక మాట మర్చిపోవటానికి చాలా ఈజీ, కానీ దేవుడు మర్చిపోడు. మనసులో నేను జస్ట్ ప్రేయర్ కూడా చేసుకోలేదు, అనుకున్నదే దేవుడు 7-8 ఏళ్ళ తర్వాత నెరవేర్చాడు. అదే దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన దేవుడు ఎలా మర్చిపోతాడు? అదే దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు కన్నీరు గారుస్తున్నావు, నీ కన్నీరు దేవుడు ఎలా మర్చిపోతాడు? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తున్నావు, నీ యొక్క ఓర్పు దేవుడు మర్చిపోతాడా? నీ నిరీక్షణ మర్చిపోతాడా? దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు చేసే పని మర్చిపోతాడా? దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు పాడే ప్రతి ఒక్క పాట మర్చిపోతాడా? దేవుడి యొక్క సన్నిధిలో నువ్వు చదివే ప్రతి ఒక్క రెఫరెన్స్ మర్చిపోతాడా? నీ యొక్క పర్సనల్ జీవితంలో యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడి యొక్క వాక్యానికి భయపడి నీ యొక్క కళ్ళు, నోరు, శరీరంలోని ప్రతి ఒక్క అవయము నువ్వు కంట్రోల్ చేసుకొని ఈ పని చేస్తే దేవుడు బాధపడతాడని నియంత్రించుకొని దేవుడి యొక్క ఇష్టానికి లోబడి నువ్వు ఎంతవరకు నువ్వు బతికేవు. ఇవన్నీ దేవుడు మర్చిపోతాడా ఏంటి? దేవుడు మర్చిపోయాడని ఎలా చెబుతాం? దేవుడు అని వదిలేశాడని ఎలా చెబుతారు? అడిగిన ప్రతి ఒక్క కోరిక, ప్రతి ఒక్క తలంపు దేవుని యొక్క చిత్తంలో ఉందా లేదా, అదే బైబిల్లో ఇంపార్టెంట్. ఎవరో ఏదో చెప్పడం కాదు, స్వయంగా దేవుడి దగ్గర నుంచి వర్తమానం తెచ్చుకోవాలి, ఇది దేవుని యొక్క చిత్తం అని. వన్స్ ఒక్కసారి దేవుడి యొక్క చిత్తం అని స్వయంగా నీకు చెప్తే కనుక ఇంకా వెనక తిరగాల్సిన అవసరమే లేదు. 7-8 ఏళ్ళ తర్వాత కూడా దేవుడు నాకు అది ఇచ్చాడు, నేను అడగకపోయినా సరే, నేను ప్రేయర్ చేయకపోయినా సరే. ఇది నా జీవితంలో జరిగిన ఒక చిన్న సాక్ష్యం. అలా నీ జీవితంలో ఏది అలా జరగలేదా? నీ ఇష్టమైనా సరే, నీ కోరికలైనా సరే, నీ యొక్క శక్తి చొప్పున కాకుండా కంప్లీట్ ఉచితంగా దేవుడి యొక్క కృపలో అది దాచిపెట్టి తీసుకొచ్చి నీకు బహుమానంగా ఇచ్చింది ఏదీ లేదా? పుట్టినప్పుడు డాక్టర్లు నీ గురించి అవ్వచ్చు, నా గురించి అవ్వచ్చు, లేకపోతే నా గర్భవాసన పుట్టిన నా కొడుకు యొక్క ఆయుష్ గురించి అవ్వచ్చు, ఎన్ని రకాల సాక్ష్యాలు ఇచ్చి ఉండొచ్చు డాక్టర్సు. మరి ఈరోజు నువ్వు ఆయుష్ కలిగి బ్రతికావు, సజీవుడుగా ఉన్నావు అంటే
మరి నాకు యాక్సిడెంట్ అయినప్పుడు బతికుంటమే కష్టం అన్నారు. ఎందుకంటే అన్ని దెబ్బలు తగలటం మాత్రమే కాదు, బోన్స్ ఇరగటం మాత్రమే కాదు, ఎంతో లీటర్స్ ఆఫ్ బ్లడ్ పోయింది, రక్తమే పోయింది. మరి నేను బతకటమే కష్టం. మరి దేవుడు ఎలా ఇచ్చాడు ఆయుష్? డాక్టర్స్ ఇచ్చారు సాక్ష్యం కష్టమని. మరి దేవుడు ఎందుకు బతికిచ్చారు? యేసు ద్వారానే. నీ ఇష్టం నెరవేర్చబడాలంటే యేసు ద్వారానే. నీ కోరిక నెరవేర్చబడాలంటే యేసు ద్వారానే. ఈ లోకంలో నువ్వు ఆశించింది ఏదైనా పొందుకోవాలంటే దేవుడు ద్వారానే, దేవుడి యొక్క వాక్యానుసారంగా ఉంటేనే తప్ప. చిన్నపిల్లలు అని చెప్పి వాళ్ళకి ఇష్టానికి వాళ్ళకి తెలియని స్థితిలో, ఇప్పుడు ప్రేయర్స్గాడు ఉన్నాడు, ఇయర్ బడ్ అడిగితే ఫస్ట్లో ఇంకా చిన్నతనంలో అడిగినప్పుడు నాకు తెలియకుండా ఎప్పుడన్నా ఇయర్ బడ్ అలా చెవి దగ్గర పెట్టుకుంటే వచ్చినాయి కొట్టా. ఎందుకు కొట్టాను? చెప్పు, ఆలోచన చేయండి. ఎందుకు కొట్టుంటాను? వాడు వయసుకి విచక్షణ ఉండదు. ఆ ఇయర్ బడ్ని చెవు లోపల ఎంత లోపల పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు వాళ్ళకి తెలుసా? తెలుసా వాడికి తెలియదు. వాడికి తెలియకుండా లోపల వరకు తురిస్తే కర్ణబేరు పగిలిపోద్దా? సో అది భయపడి నేను వెళ్ళి అనుకుంటా. అట్లాగే ఏ మనిషి అయినా సరే తన తండ్రిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని అడిగినప్పుడు మనం ఆ క్షణం మాత్రమే మనం చూస్తాం, ఆ ఇష్టం మాత్రమే మనం చూస్తాం. కానీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు భవిష్యత్తులో దానివల్ల నీకు ఉపయోగం ఉందా లేదా, దానివల్ల నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతుకుతున్నావా, దూరంగా వెళ్ళిపోతున్నావా, దానివల్ల నువ్వు వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు బ్రతుకుతున్నావా, దానివల్ల నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో నిలిచి ఉంటున్నావా, దేవుడి యొక్క సన్నిధిలోకి నిలిచి ఉండకుండా ఎక్కడికో పారిపోతున్నావా, నీ యొక్క కోరికను బట్టి నువ్వు దేవుడి వైపు కనులెత్తి చూస్తున్నావా, కనులెత్తి చూడకుండా నువ్వు పారిపోతున్నావా, నీ యొక్క కోరికను బట్టి నువ్వు దేవుడి వైపు ఎంతగా ఆధారపడి బ్రతుకుతున్నావు. దేవుడి యొక్క సన్నిధి లేకపోయినా పర్లా, నాకు పలానా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. దేవుడి యొక్క సన్నిధి లేకపోయినా పర్లా, నాకు పలానా వాళ్ళ ఒక ఆదరణ ఉంది. ఇలాంటి తలంపులతో మనం ఉన్నామా? ప్రతిదీ దేవుడు నోట్ చేస్తాడు, ప్రతి దాంట్లో ఉంటాడు. నిత్యుడగు ఆత్మ అగు తండ్రి నీ దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయము ఎలా ప్రవర్తిస్తుంది, ఎలా చూస్తుంది, ఎలా ఆలోచిస్తుంది, ఎలా నడుచుకుంటుంది, ఎలా ఉద్దేశముల ప్రకారం జీవిస్తుందని ప్రతిదీ ఆయన నోట్ చేస్తాడు. నీలో ఎన్ని కోట్ల కొలది ఆలోచనలు ఉన్నా సరే అక్కడ జరగాల్సింది కేవలం దేవుడి యొక్క చిత్తమే. నీ విశ్వాసం ఎలా ఉన్నా ఉన్నాను, దాన్ని సరైన మార్గంలో పెట్టేది దేవుడే. అబద్ధం వైపు నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళినా సరే నువ్వు దేవుడి వైపు కనులెత్తి చూస్తే దేవుడు నీ చెయ్యి పట్టుకొని అవసరమైతే నడిపించుకుంటూ తీసుకొస్తాడు. కుదరలేదనుకో ఏం చేస్తాడు? ఈడ్చుకుంటూ తీసుకొచ్చి ఆయన ఒక మార్గంలో నిలబెడతాడు. వాక్యం చెప్తుందా లేదా? 2 కాళ్ళు 2 చేతులు బాడీలో అన్ని పార్ట్స్ సక్రమంగా ప్రవర్తిస్తూ అగ్నిగుండంలో పడతాం కన్నా సరే అవిటివాడుగా ఉండి శరీరహీనతలో ఉండి పరలోకంలో ఉండటమే ఉత్తమం అని వాక్యం ఉందా లేదా? ఎంతకాలం పరిగెత్తుకుంటూ పారిపోతూ, ఎంతకాలం దేవుని యొక్క సన్నిధిలో నివసించకుండా 4 గోడల మధ్య ఉంటాం. ఒక్క దినము దేవుని యొక్క సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. మరి నువ్వు ఎన్ని ఆదివారాలు ఏమండి అపోస్తులుగా పిలువబడే దేవుడి యొక్క శిష్యులు ఆదివారము దేవుడిచ్చిన రూల్ ప్రకారము దేవుడి యొక్క సన్నిధిలో గడుపుతున్నారు. మత్తయి సువార్తలు అవ్వచ్చు, లూకా సువార్తలు అవ్వచ్చు, యోహాను సువార్తలు అవ్వచ్చు, ప్రతి 4 సువార్తల్లో రాసుంది. యోహాను గారు పేతురు గారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళారు? వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఉంది. వెండి బంగారాలు మా యొక్క లేదు, మాకు కలిగిందే నీకు ఇస్తాను అని చెప్పి పుట్టి అవుట్ వాడిని లేపారుగా, స్వస్థత ఇచ్చి. అంటే వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడుగా. పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నా సరే వాళ్ళు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇంట్లోనే కూర్చోవచ్చుగా, సువార్త కుడుకులు చేసుకోవచ్చుగా యోహాను గారు పేతురు గారు. మరి ఎందుకు వెళ్ళారు మందిరానికి? దేవుడిచ్చిన క్రమం. మరి దేవుడిని ప్రశ్నిస్తున్నాడు. ఆ యొక్క క్రమాన్ని విసర్జించి దేవుడి యొక్క క్రమశిక్షణ, దేవుడి యొక్క ఆజ్ఞను తృణీకరించి ఆదివారము దేవుడి యొక్క మందిరంలో లేకుండా, దేవుడి యొక్క కనుదృష్టి వైపు నువ్వు లేకుండా,
నువ్వు నీ కుటుంబం దేవుడి యొక్క సన్నిధిలో కనపడకుండా ఉంటే దేవుడు నిన్ను అడుగుతాడా లేడా? మరి అడిగినప్పుడు ఏం సమాధానం చెబుతారు? పలానా ఆరోగ్యం కోసం వెళ్ళా, పలానా ఉద్యోగ పని కోసం వెళ్ళా, పలానా వ్యాపారం పని కోసం వెళ్ళాం, ఇలా సమాధానం చెప్తాం. కానీ వాక్యం ఏం చెప్తుంది? నేనే మార్గంగా, నా ద్వారా తప్ప నువ్వు ఆరోగ్యం పొందుకోలేవు. నేనే మార్గంగా, నా ద్వారా తప్ప నువ్వు సమాధానం పొందుకోలేవు. నేనే మార్గంగా, నా ద్వారా తప్ప నీకు ఆయుష్ రాదు, నీకు జీవం రాదు. నేనే మార్గంగా, నా ద్వారా తప్ప నీకు సత్యం ఏదో తెలుసుకోలేవు. నేనే మార్గంగా, నేను తప్ప నువ్వు తండ్రి యొద్దకు రాలేవు. నేనే మార్గంగా, నేను లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు. నేనే మార్గంగా, నేను లేకుండా నీ యొక్క పాపం క్షమింపబడదు. నేనే మార్గంగా, నీ కుటుంబంలో నెమ్మది రాదు నేను లేకుండా. నేనే మార్గంగా, నేను లేకుండా ఏది నువ్వు జీవితంలో పొందుకోలేవు. ఇవన్నీ రిఫరెన్స్లో ఉన్నాయిగా, ఇవన్నీ మీకు తెలుసుగా. ఇన్ఫ్యాక్ట్ మనకన్నా అపవాదికి ఎక్కువ వాక్యం తెలుసు. అందుకనే దేవుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడిని త్రొట్టింపలు చేయడానికి, శోధించడానికి అపవాది పన్నాగాలు ఏంటి? వాక్యం చూపించే క్వశ్చన్ చేశారు. అపవాది దేవుణ్ణి ముమ్మార్లు శోధించినప్పుడు ముమ్మార్లు కూడా వాక్యం ఎత్తి చూపించే దేవుణ్ణి శోధించారు. దేవుడు గద్దించి అపవాదిని పంపించేశారు. వాక్యం తెలుసు, కానీ వాక్యానుసారంగా ప్రవర్తించడం తెలియదు. ఆది అపోస్తులు ఎలా అయితే క్రమం ప్రకారము, దేవుడిచ్చిన నియమం ప్రకారము, దేవుడిచ్చిన నిబంధన ప్రకారము పునరుద్ధాన దినము దేవుడి యొక్క సన్నిధిలో జీవము కలిగిన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన్ని ఆరాధించాలని సృష్టి యావత్తు లేని అవకాశము, గొప్ప బాధ్యత, గొప్ప ధన్యత మనిషిగా ఆయన యొక్క స్వరూపంలో నిర్మింపబడ్డ మనమందరికీ దేవుడు అనుగ్రహించాడు. అట్టి ధన్యత, అట్టి భాగ్యము విడిచిపెట్టి తృణీకరించి నాకు అవసరం లేదని వెళ్ళిపోతే రేపనే రోజు తీర్పు దినమునందు దేవుడు అడుగుతాడు. 1000 దినాలలో ఇటువంటి వీకెండ్స్ ఎక్కడన్నా ఉన్నాయి, ఒక్కసారి నువ్వు మిస్ చేసావు, అడుగుతాడా? మరి ఏం చెప్తావు? నువ్వు చెప్తావు కాబట్టే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నా ద్వారా తప్ప నువ్వేం చేయలేవు. నా ద్వారా తప్ప నీ పాపం క్షమింపబడదు. నా ద్వారా తప్ప నీలో విశ్వాసం రాదు. నా ద్వారా తప్ప నీలో విశ్వాసంను కొనసాగించలేవు. నా ద్వారా తప్ప నువ్వు ప్రార్థన చేయలేవు. నా ద్వారా తప్ప నీ యొక్క కుటుంబంలో ఏ అవసరము తీర్చబడదు. నా ద్వారా తప్ప నీ కుటుంబం కట్టుకోలేవు. నా ద్వారా తప్ప నువ్వు ఫలించే జీవము కలిగిన దేవుడి యొక్క వృక్షముగా ఉండలేవు. ఇవన్నీ రిఫరెన్సెస్ ఉన్నాయా లేవా? సో ప్రతి దాంట్లో మెయిన్ థింగ్ అది యోహాను సువార్త 14:6, హెబ్రీ 9:22, హెబ్రీ 11:6. ప్రతి దాంట్లో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే యేసు లేకుండా దీంట్లో ఏది మనం చేయలేం. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే చివరికి అది అగ్నిగుండంలోకి తీసుకెళ్తుంది. ఏ మార్గం గుండా వెళ్ళినా సరే ఆ మార్గంలో యేసు లేకపోతే నువ్వు నిత్యాగ్నిలో ఉంటావు. ఎవరి దగ్గరికి వెళ్ళినా నీకు నెమ్మది రాదు, క్షమాపణ రాదు, సంతోషము రాదు. ఈ యొక్క 3 సెంటెన్సెస్ జ్ఞాపకం చేసుకోండి. 1 తిమోతి అపోస్తుల కార్యము 4:22 చూడండి. అపోస్తులు 4:12 మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇది 4వది. ఫస్ట్ దాంట్లో మార్గము, జీవము, సత్యము, దేవుడి ద్వారా తప్ప ఎవరో కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు. అది ఫస్ట్ది. రెండోది యేసు రక్తం తప్ప పాపక్షమాపణ లేదు.
మూడోది యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవరు కూడా మనకి విశ్వాసం ఇవ్వలేరు, దాన్ని కొనసాగించలేరు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టంగా ఉండటం అసాధ్యం. నాలుగోది ఏంటి? రక్షణ ఎవరి ద్వారా వస్తుందండి? ఎవరి ద్వారా వస్తుంది? రాజకీయవేత్తల వల్ల వస్తుందా? అధికారుల ద్వారా వస్తుందా? డబ్బున్న ద్వారా వస్తుందా? ఎవరి ద్వారా వస్తుంది? అన్య దేవతల ద్వారా వస్తుందా? గనుల ద్వారా వస్తుందా? విస్తారమైన ధన సంపద ఉన్న వాళ్ళ ద్వారా వస్తుందా? మహారాజుల ద్వారా వస్తుందా? ఎవరి ద్వారా వస్తుంది? ఈ యొక్క వాక్యం జాగ్రత్తగా పరిశీలనగా చూసుకోండి. అపోస్తల కార్యము 4:12. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. రక్షణ కలగదు. అసలు ఫస్ట్ రక్షణ అంటే ఏంటి? దేనికోసం నువ్వు రక్షింపబడాలి? ఇప్పుడు మనందరం బాప్తిజం తీసుకున్నాం. దేనికోసం బాప్తిజం తీసుకున్నాం? మనమందరం బలారాధన తీసుకుంటున్నాం. దేనికోసం తీసుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్న మన దైనందిక జీవితం కోసమే బలారాధన తీసుకుంటున్నామా? ఈ లోకంలో ఉన్న మన యొక్క దైనందిక జీవితం కోసమే మనం బాప్తిజం తీసుకున్నామా? దేనికోసం మనం బాప్తిజం తీసుకున్నాం? దేనికోసం మనం బలారాధనలో పాల్గొని పొందుకుంటున్నాం? అంటే ఈ లోకంలో నీ యొక్క ఆయుష్ కోసమేనా అండి? కాదు కదా. మరి దేనికోసం? పరలోకంలో తండ్రి యొద్ద నువ్వు నివసించటానికి, శాశ్వతమైన ఆ యొక్క రాజ్యములో శాశ్వతమైన నీ ఇల్లు అక్కడ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నువ్వు సిద్ధం అవటానికి. ఒకనొక గొప్ప భక్తుడు అంటాడు, ఈ భూలోకంలో మనము కేవలం బాటసారులం. ఓకే, ఇది భూలోకంలో మన ఇల్లు లేదు, భూలోకంలో మనకేం లేదు, బాటసారులం అంటే గెస్ట్. ఇంటికి చుట్టాలు వస్తారు, దూరపు చుట్టాలంటే మహా అయితే భోజనం చేసి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఒక సగం రోజు లేకపోతే కొన్ని గంటలు ఉంటారు. బాగా క్లోజ్ అయితే కొద్ది వారాలు ఉండొచ్చు, ఇంకా బాగా క్లోజ్ అయితే కొద్ది నెలలు ఉంటారు, వెళ్ళిపోతారు. లైఫ్ లాంగ్ ఉంటారు కదా. లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళని అలా చుట్టాలే అన్నాం. ఓకే, గెస్ట్ అని కూడా అన్నాం, అంటే అతిథులు అని కూడా అన్నాం కదా. అలాగే నేనైనా నువ్వైనా సరే ఈ యొక్క భూలోకంలో అతిథులం, పాఠశాలలో గెస్ట్. మరి నీ ఇల్లు ఎక్కడ ఉంది? నీ కుటుంబం ఎక్కడ ఉంది? మరి నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? నీ తండ్రి దగ్గరికి వెళ్తానికే భూలోకంలో నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క దేహమును సిద్ధం చేసుకుంటానికి దేవుడు నీకు ఒక కాల పరిమితి ఇచ్చాడు. ఆ కాల పరిమితిలో నువ్వు ఫస్ట్ పొందుకోవాల్సింది రక్షణ. రక్షణ అంటే ఏంటో తెలుసుకున్న వాళ్ళు మాత్రమే రక్షణ పొందుకోగలరు. ఆ రక్షణ ఎలా పొందుకోవాలంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా తప్ప రక్షణ పొందుకోలేం. యేసుక్రీస్తు ప్రభు లేకుండా మరి ఏ నామములో అయినా సరే మనం రక్షణ పొందుకోలేం. అంత గొప్ప భాగ్యం ఇచ్చిన మనము ఎందుకు ఆ రక్షణ ఇచ్చిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నాం? ఆత్మీయానుసారంగా ఇక్కడ చూడండి, రక్షణ ఫస్ట్ వర్డ్ చూసుకోండి, ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునే మనను రక్షణ పొందవలము కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఆత్మీయానుసారముగా మనం పొందుకునే ఫస్ట్ గిఫ్ట్ ఏంటంటే రక్షణ. బాప్తిజం అన్నా, రక్షణ అన్నా, బలారాధన అన్నా, సింక్రొనైజేషన్ సేమ్ నేమ్. ఆత్మీయానుసారంగా పొందుకునే ఫస్ట్ గిఫ్ట్ రక్షణ. అది ఎవరి ద్వారా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా వస్తుంది. నెక్స్ట్ గిఫ్ట్ పాపక్షమాపణ అవ్వచ్చు. ఆత్మలో ఎదుగుతున్న కొలది దేవుడి యొక్క కృపలో ఆయన ఇచ్చే ఆత్మఫలము లేకపోతే కృపావరములు ఇవన్నీ అవ్వచ్చు. ఇవన్నీ ఎవరి ద్వారా వస్తున్నాయి? కేవలము యేసుక్రీస్తు ద్వారానే వస్తున్నాయి. సో నీకు ఎవరి ద్వారా వస్తాయో నీకు తెలుసు, ఎవరి నామమున వస్తాయో నీకు తెలుసా తెలీదా? తెలీదా? అర్థం కావట్లేదా? తెనాలి వెళ్ళాలంటే వేమూరు మీద నుంచి తెనాలి వెళ్ళాలి అని అనుకుందామండి. వేమూరు మీద నుంచి కాకుండా ఇంక ఎలా వెళ్ళినా సరే తెనాలి రాదు అని మీకు తెలుసు. అయినా సరే మీరు ఊరంతా తిరుగుతారా వేమూరు వైపు వెళ్ళకుండా?
ఖచ్చితంగా అటు నుంచే వెళ్తారుగా. అట్లాగే ఇప్పుడు దేవుడి వైపు తిరగకుండా, దేవుడిని పాటించకుండా, దేవుడిని లక్ష్య పెట్టకుండా, దేవుడికి వ్యతిరేకమైన, ఇష్టం లేని, హేయకరమైన ప్రతి ఒక్క పని చేస్తూ పరలోకంలో ఎలా చేర్చబడతాం? హృదయ స్వస్థత ఇక్కడ కావాలి. దీనికి ఇక్కడ వాక్యం పెట్టుకో. ఎవరి వలనైనా హృదయ స్వస్థత కలగదు. హృదయ స్వస్థత అని ఎందుకు అన్నానంటే, బ్రదర్ ఇక్కడ ఉన్న కేవలం రక్షణే కదా, నువ్వు హృదయ స్వస్థత ఎందుకు రాసావు, లేకపోతే ఎందుకు చెప్పావు అని మీరు నన్ను అడగచ్చు. వాక్యాన్ని నువ్వు ఎందుకు మారుస్తున్నావు అని. హృదయ స్వస్థత అనేది దేవుడు తప్ప భూలోకంలో ఉన్న ఏ ఒక్క డాక్టర్ ఇవ్వలేడు. అవునా కాదా? అవునా కాదా? మనిషి వల్ల కానిది మాత్రమే ఇక్కడ రాస్తున్నా. రాస్తాం కాదు, మీకు చదువుతున్నా. ఎవరి వలనైనా హృదయ స్వస్థత కలగదు. ఎవరి వలనైనా హృదయంలో నెమ్మది కలగదు. ఎవరి వలనైనను శాశ్వతమైన సంతోషము కలగదు. ఎవరి వలనైనను శాశ్వతమైన నవ్వు కలగదు. యేసు నామమునే మనకు హృదయ స్వస్థత పొందవలెను. భూమి మీద ఉన్న ఏ మనుషుడి ద్వారా అయినా సరే ఏది పొందుకోలేం. నీ అల్టిమేట్ టార్గెట్ శాశ్వతమైన దేవుడి వైపు చూస్తూ, దేవుడు అనుగ్రహించే రక్షణ, పాపక్షమాపణ, విశ్వాసము, ప్రతిదీ నువ్వు పొందుకోవాలంటే ఒకే ఒకటే యేసు మార్గము నందు నువ్వు నడవటం. ఆ నడవటం కూడా యేసు యొక్క సిలువ నీ యొక్క భుజం మీద వేసుకొని నడవటం. నాకు యేసు తెలుసు, నాకు వాక్యం తెలుసు, సో నేను ఒక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోతా అనుకుంటే పరలోకానికి చేర్చబడలేం. ఎవరైతే నన్ను నమ్మి నా యొక్క సిలువను మోసుకొని వెళ్తారో వాళ్ళే పరలోకానికి వెళ్తారని వాక్యంలో కూడా ఉంటుంది. మళ్ళీ అర్థమైందా? అర్థం కాలేదా? నన్ను తీసుకుందాం. నాకు ప్రేయర్ చేయటం తెలుసు, బైబిల్ చదవటం తెలుసు, కొత్త చదువుకున్నాను కాబట్టి, దేవుడి యొక్క వాక్యం కొన్ని వాక్యాలు చూడకుండా కూడా చదవటం తెలుసు కాబట్టి నేను అలవోక పరలోకానికి వెళ్ళిపోతా అని నేను అనుకున్నాను అనుకోండి, నేను వెళ్ళను కదా. ఎందుకు వెళ్ళను? ప్రార్థన తెలిసినంత మాత్రాన నేను పరలోకానికి వెళ్ళను. ఆ ప్రార్థనలో యేసు ఉంటేనే పరలోకానికి వెళ్తాం. వాక్యం తెలిసినంత మాత్రాన నేను పరలోకానికి వెళ్ళను. ఆ వాక్యానుసారంగా క్రీస్తు ప్రవర్తన నాలో కనపరిస్తేనే నేను వెళ్తా. వాక్యాన్ని నేను ప్రకటిస్తే నేను పరలోకానికి వెళ్ళను. ప్రకటించిన ఆ వాక్యం ప్రకారం నేను నడుస్తూ ఉంటేనే నేను పరలోకానికి వెళ్తా. నీ యొక్క శరీరంలో ఏ ఒక్క బాడీ పార్ట్ అయినా సరే క్రీస్తును కలిగి ప్రవర్తిస్తేనే నువ్వు క్రీస్తు శరీరము ధరించిన విశ్వాసివి, పరలోకంలో చేర్చబడే క్రీస్తు యొక్క సైనికుడివి. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.